అనేక మంది దాతృత్వపు మనసును కలిగి ఉంటారు. నువ్వు ఆత్మచేత నింపబడితే ఈ రోజున చాలా మంది మేము చాలా సీనియర్ మోస్ట్ క్రైస్తువులు అంటారు. కనీసం ఇంట్లో ఒక రోజు తమ్ముని పిలిపించి ఇంట్లో అన్నం పెట్టిన సందర్భాలు ఉండవు. మేము చాలా మంచి ఎప్పటి నుంచో బైబిల్ పట్టుకుని బైబిల్ ఆది కానీ ప్రకటన గ్రంథం వరకు అన్నీ మాకు తెలుసు అంటాం. కానీ దాతృత్వ హృదయం ఉండకుండా ఒక చెల్లిని పిలిచి, అక్కని పిలిచి, తమ్ముని పిలిచి, తోటి సహోదరుని పిలిచి ప్రేమగా ఒక ముద్ద అన్నం పెట్టిన సందర్భాలు మనకు ఉండవు. తరిగిపోద్ది అనుకుంటాం. నీవు దేవుని ఆత్మచేత నింపబడితే దాతృత్వ హృదయం కలిగి ఉంటావు, సంతోషం కలిగి ఉంటావు, ఆనందాన్ని కలిగి ఉంటావు, అనేక మందికి ప్రేమను పంచుతావు. అవునా కాదండి? నాకు చాలా ప్రేమ ఉందని చెప్పుకుంటే ప్రయోజనం ఉందా? అది క్రియల్లో చూపించాలి. అది క్రియల్లో చూపించేటువంటి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. దయచేసి ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వ్యక్తి పిసినారిలో ఉండడు కానీ దాతృత్వ హృదయం కలిగి